శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. సార్ అనసూయ గారు ఎప్పటి నుంచో ఉన్నారు, అందరికి తెలుసు కదా. కానీ ఇప్పుడే కావాలన్నా ఏంటి జై శ్రీరామ్ అనేవాళ్ళు అసాల్టర్స్ అని ఆమె వ్యాఖ్యానించడం అసలు ఇప్పుడే ఎందుకు జరిగింది? దీనికి కారణం ఏంటి? మీరు గమనిస్తే ఆగస్టు 15 జనరల్గా ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ వచ్చినప్పుడు ఈ టెర్రరిస్టులు బాంబు దాడులు చేయడానికి రకరకాలుగా దేశంలో అశాంతి పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు టెర్రరిస్టులు ఒక రకం అయితే మన భారతదేశంలో ఉన్న అంతర్గత శత్రువులు కొంతమంది ఉంటారు. ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేరు అంటారు కదా. ఇలా కొంతమంది కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా ఏదో ఒక ఇంటర్నల్ రచ్చ చేయాలి అంటే జనాలు పీస్ఫుల్గా హాయిగా ఉంటే వాళ్ళకి నచ్చదు. ఏదో ఒక లొల్లి జరుగుతూ ఉండాలన్నమాట వాళ్ళకి, ఈ దేశంలో అశాంతి ఉంది అని చెప్పి. సో వీళ్ళకి ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో ఫండ్స్ కూడా వస్తుంటాయి మన దేశంలో ఇటువంటి పాలిటిక్స్ చేయడానికి. రీసెంట్గా నువ్వు నీట్ ఉద్యమం గమనించు. నీట్ ఉద్యమంలో ఎక్కువగా జై భీమ్ నినాదాలు ఏర్పడ్డాయి. ఈ జై భీమ్ నినాదాలు ఏర్పడ్డాయి అంటే వీళ్ళు జనరల్గా రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు దాంట్లో. అయితే నిజానికి చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? మెరిట్ స్టూడెంట్లే కదా. ఇప్పుడు రిజర్వేషన్ ఉండేవాడు ఎవరికైనా సరే వాడు ఉత్త పేపర్ ఇచ్చినా సీట్ వచ్చేస్తుందని చెప్తున్నారు. 0 మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్లు వచ్చినాయి, -40 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా సీట్లు వచ్చినాయి. సో వాళ్ళు పాపం మెరిట్ స్టూడెంట్స్ కోసం చేసిన ఉద్యమంగా చూడాలి మనం. కానీ అక్కడ అదేం కనిపించదు మనకి. అక్కడ కూడా జై శ్రీరామ్ గురించి, సీతమ్మ వారి గురించి అంటే నువ్వు గమనిస్తే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అక్కడ మొదలయ్యి ఎక్కడ జంతర్ మంతర్ ఢిల్లీలో అక్కడ జై శ్రీరామ్ గురించి, సీతమ్మ వారి గురించి కించపరుస్తూ మాట్లాడే వాళ్ళ విధానమే ఇది. అక్కడ ఎవరున్నారు సపోర్టర్గా? ప్రకాష్ రాజు, ఇంకా కొంతమంది లెఫ్టిస్టులు. సో ఈ ప్రకాష్ రాజు రావణ్ లాంటి వాళ్ళకి కొమ్ము కాసేవాడు. ఈ రావణ్ ఎటువంటి వాడు? సనాతన ధర్మాన్ని ఏమన్నాడు నీకు తెలుసు కదా, ప్రైవేట్ పార్ట్స్తో పోలుస్తూ చాలా చండాలంగా మాట్లాడాడు. అటువంటి మాటలు మాట్లాడే వాడిని సపోర్ట్ చేసే ప్రకాష్ రాజు, ఆయన టీం ఎవరో అందరికీ తెలుసు. ఇక్కడ ప్రకాష్ రాజు, అనసూయ గారు వీళ్ళందరూ కలిసి మా ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేశారు. ఆయన అక్కడ ఏమంటే అక్కడ తానా అంటే ఇక్కడ తందానా అనే భజన చేసేవాళ్ళు. తులసి చంద్ గారు, చిన్మయ్య గారు వీళ్ళందరూ ఇదే, అందరూ ఇదే. ఇంకా కొంతమంది మన న్యూస్ అనలిస్టులో కూడా ఆ భావజాలం ఉన్నవాళ్ళు ఉన్నారు. భావజాలం తప్పలేదు. ఇప్పుడు కమ్యూనిస్ట్ అంటే అందరూ సమానంగా ఉండాలి, దేవుడు లేడు. సరే నీకు లేడయ్యా, నీకు నమ్మకం లేదయ్యా, నీకు గౌరవం లేదు. కానీ నీ భావజాలాన్ని అవతల వాళ్ళ మీద రుద్ది ఇది చేయడం అనేది తప్పు. చాలా రోజుల క్రితం ఈ ట్రెండ్ మొదలైంది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కాదు, తమిళనాడులో ఒక ఆయన ఉండేవాడు, ఒక పెద్ద ఆయన మీరు రావణ పూజించడం ఏంటి, మేము రావణాసుడిని పూజిస్తాం అని చెప్పి రావణాసుడిని పెద్ద విగ్రహం పెట్టి దానికి అభిషేకాలు చేసి రావణాసుడే మా దేవుడు అని చెప్పి ఒక దారుణమైన ట్రెండ్ ఒకటి తీసుకొచ్చాడు. సో కొంతమంది తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నారు. అది తమిళనాడులో కాబట్టి సరిపోయింది, కానీ నార్త్లో ఎక్కడైనా చేస్తుంటే కొట్టి చంపేసి తరిమేసేవాళ్ళు. సరే అక్కడి నుంచి స్టార్ట్ అయిన దరిద్రం అట్లా పాక్కుంటూ రావణాసురుడు దేవుడు అని మేము నమ్ముతాం. మీరు గమనించండి, చాలామంది అటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కరెక్ట్గా ఇండిపెండెన్స్ డేకి 1 రోజు 2 రోజులు ముందు మొదలైంది ఈ ఫైర్. అవునా? ఏమిటి, జై శ్రీరామ్ అనే వాళ్ళందరూ అసాల్టర్సా? సో ఎప్పుడైనా చెప్పొచ్చు, కానీ నువ్వు టైం నోట్ చేసుకో. కరెక్ట్గా ఇండిపెండెన్స్ డే అయినప్పుడు సో వాళ్ళు ఫిజికల్గా బాంబు దాడులు చేస్తారు, వీళ్ళు ఇంటర్నల్గా ఇటువంటి రప్చర్ అంటే పీస్ఫుల్గా ఉండడం ఇష్టం లేకుండా ఏదో ఒక రప్చరు రక్కసు క్రియేట్ చేయడం అనేది వీళ్ళ ఎజెండాగా ఉంటుంది. సో ఆ రకంగా నువ్వు గమనిస్తే ఇండిపెండెన్స్ డేకి ఏదో రకంగా అశాంతత దేశంలో నెలకొల్పడం కోసం అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే ఎందుకు చేయాలి, ఇంకెప్పుడైనా అనొచ్చు కదా. నేను హిందువునే అని చెప్పుకునే అనసూయ గారు, నేను రామభక్తురాలని అని చెప్పుకునే అనసూయ గారు ఎందుకు శ్రీరాముడిని అంటే చిన్న వ్యక్తి అంటాడు, పెద్ద వ్యక్తి అంటాడు, కూలికి పోయే వ్యక్తి అంటాడు, జాబ్ చేసుకునే వ్యక్తి అంటాడు, రామనామం అన్న వాళ్ళందరినీ ఈ దేశంలో ఈ మతంలో ఉన్న వాళ్ళందరిని అవమానించే విధంగా మాట్లాడడానికి వెనకున్న కారణం ఇది. ఆమెను ఎవరైనా ప్రభావితం చేస్తున్నారా అంటే డబ్బులకు అంటావా, లేకపోతే మీరు గమనిస్తే కాదు, వీళ్ళ సాంగత్యం వీళ్ళందరి బ్యాచ్ చూడు నువ్వు గమనిస్తే. ప్రకాష్ రాజు కొన్ని రోజుల క్రితం ఏమంటాడు,
రాముడు అది లక్ష్మణుడు పోతుంటే రావణాసుడు వచ్చాడు, హే లుక్ ఎట్ దిస్ గాయ్ అని చెప్పి వాళ్ళని కొంచెం కించపరుస్తున్నట్టు మాట్లాడి ఆ రావణాసుడిని హైలైట్ చేయడానికి ట్రై చేస్తాడు. అంటే మనం చిన్నప్పటి నుంచి ఏదైతే నేర్చుకున్నామో రాముడు దేవుడు, రావణాసుడు కీచకుడు, లేకపోతే వీళ్ళందరూ కూడా ఎదవలు, అలా చేయకూడదు అని చెప్పి అటువంటి వాళ్ళని పూజించే సంస్కారం, లేకపోతే ఏదో ఒక రకమైన అన్రెస్ట్ తీసుకురావడానికి చేసే ఆయన అక్కడ అన్నమాట ఇక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అనమాట. ఆయన రాముడిని కించపరిస్తే వీళ్ళందరూ అక్కడ తానా అంటే ఇక్కడ తందానా, ప్రకాష్ రాజ్ ఏమంటే ఇక్కడ దానికి రీసౌండ్ వస్తుంది అనమాట. అది ఆయన సినిమాల్లోనే విలన్ కాదు, నిజ జీవితంలో కూడా దేశానికి పట్టిన పెద్ద విలన్లా తయారయ్యాడు. ఆయనకున్న పిల్ల బ్యాచ్ అనమాట ఇది. సో ఇప్పుడు రాముడు రామనామం పెట్టుకొని రకరకాల అసల్టర్స్ చేసేవాళ్ళు ఉండొచ్చు కాక, కానీ అందరూ అనే మాట అనేసి తర్వాత నాలుగు కరుచుకొని, ఇప్పుడు మీరు అడిగారు నేను హిందువునే అని, ఎందుకు తెలుసా? హిందువు అందరు వెళ్ళి కొట్టడానికి వెళ్ళారనుకో, లేదు నేను హిందువునే అంటే దాక్కోవడానికి మతం, గౌరవం కాదు, ఆ మతం వెనకాల దాక్కోవడం అనమాట. ఎవరైనా తనడానికి వస్తే, చెప్పు తీసుకోవడానికి వస్తే, నేను హిందువునే కదా చూడండి, నేను ఒడుగులు చేసుకుంటాను ఇంట్లో, పిల్లలకి ఫంక్షన్స్ కావచ్చు, పిల్లలకి పేర్లు ఏం పెట్టుకుంటున్నాను చూడండి. ఎందుకు చెప్పుకోవాలి? నీవు నిజంగా హిందువు అయితే ఎవరన్నా సరే రాముణ్ణి తిడితే సర్రమని రక్తం మరగతుంది. ఇప్పుడు ఈ మనం ఎవరైతే హిందూస్ ఉన్నారో, మమ్మల్ని శ్రీరాములు చెడ్డోళ్ళని అన్నావు కదా, నీకు అసలు అర్హతుందా రాముడు గురించి మాట్లాడే? నేను హిందువుని కాదు, నేను హిందువుని చెప్పుకున్నా, కనీసం బొట్టేది, కనీసం ఆ మాట నోట్లోంచి ఉచ్చరించేటప్పుడైనా కనీసం బొట్టేది. ఎక్కడ బొట్టు? మీరు ప్రాక్టీస్ చేస్తున్నది ఏమిటి? నేను హిందూయిజం అని చెప్పుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన హిందూ మహిళలు అందరూ కూడా బొట్టు పెట్టుకుంటారు. ఎప్పుడు బొట్టు తీస్తారు? భర్త చనిపోతే, మొండం వస్తే తప్ప బొట్టు తీయరు. అది కదా హిందూయిజం. మరి నేను హిందువుని చెప్పుకోవడంలో ఏమిటి నువ్వు చేసేది? నువ్వు చూపిస్తున్నది, నువ్వు నిజంగా హిందువు అయితే అది తప్పు కదా. భర్త బతికుండగా అలాంటివి చేయకూడదు కదా, అంతే కదా. మరి హిందూ అనే మాట చెప్పుకోవడానికి, దాక్కోవడానికి. ఓకే, హిందూ అనే పదం ముసుగులో ఉండి కూడా ఈ మతంపై దాడి జరుగుతుంది అనే వాదన కూడా వినిపిస్తుంది. నిజమేనా సార్ అది? వీళ్ళకి అప్పుడు పుట్టింది బ్రాహ్మణ్యంలో అయినా కూడా వీళ్ళకి ఎందుకు అంత కోపం అంటే, కులం అనేది నువ్వు చేసే వృత్తిని బట్టి వచ్చింది. ఓకే, అది అందరికీ తెలిసిన విషయం. అది తెలియని వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు చేసే వృత్తే నీ కులం అయింది. పూజలు పునస్కారాలు చేసి అందరికీ ఆధ్యాత్మికంగా మంచిగా ఉండండి ఇటువంటివి చెప్పేవాళ్ళు, కొంత భిక్షాటన చేసేవాళ్ళు, ఇలా సంచారం ఇవన్నీ చేసేవాళ్ళని బ్రాహ్మణులు అని చెప్పి అనుకున్నారు. అలాగే కమ్మరి, ఇలా ప్రతి ఒక్క దానికి ఒక ఇది ఉంది. ఇప్పుడు సడన్గా మనం ఆ పని మానేసి వేరే పని చేస్తున్నాం అనుకో, ఒక వేశ్య వృత్తి చేస్తున్నారు అనుకో ఎవరన్నా ఇప్పుడు వాళ్ళకి ఈ మతంలో నువ్వు ఇటువంటి ఉంటూ ఈ కులంలో ఉంటూ ఇటువంటి పనులు చేస్తే నిన్ను కులం నుంచి వెలివేస్తాం. వేశ్య వృత్తి అక్కర్లా, మోడలింగ్లోకి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే సినిమా యాక్టింగ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళలో చాలామంది ఇలా వెలివేయబడ్డ వాళ్ళు ఉన్నారు. సాక్షాత్తు నీకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎగ్జాంపుల్. ఆవిడ అయ్యంగారు కుటుంబంలో పుట్టిన ఆవిడ. సో ఇలా సినిమాల్లోకి వచ్చింది, చక్కగా బ్రహ్మాండంగా చదువుకొని చిన్నప్పుడంతా. సడన్గా సో సినిమాల్లోకి వచ్చింది, ఏదో అవసరమో ఏదో అని వచ్చిన తర్వాత కొన్ని చేయకూడని పాటలు ఇవన్నీ చేస్తున్నప్పుడు కులం వెలివేశారు. అది కూడా జరిగిందట. సో ఇదేమవుతుందంటే, ఇప్పుడు కులం వెలివేసినప్పుడు నేను హక్కుని చేర్చుకునేది ఎవరు? వాళ్ళే నీకు దేవుడు అవుతారు. నేను అనేది ఇప్పుడు ఒళ్ళు చూపించుకుంటూ డబ్బులు సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా కులం మతం అడ్డం అవుతాయి. ఏంటి నువ్వు చేస్తున్న పని? నువ్వు చేసే ఏదో పని చేసుకో, నేను హిందువుని, నేను ఇంకోటి అని చెప్పి నువ్వు కనుక ఒక ఇటువంటి పనులకి పోతే ఏమంటారు? నిన్ను ఖచ్చితంగా తిడతారు. అమ్మా నువ్వు హిందువు లేకపోతే నువ్వు బ్రాహ్మణాలు ఇట్లాంటివన్నీ చెప్పుకునేటప్పుడు నువ్వు దానికి తగ్గట్టుగా ఉండు. లేదు నువ్వు అటువంటి పనే చేసుకుంటానంటే అటువంటి పనే చేసుకో, కానీ ఇక్కడికి వచ్చి నేను హిందువు అని చెప్పి చెప్పకు అనేదే వస్తుంది కదా. నేనేమంటానంటే ఇటువంటి సినిమాలు కావచ్చు, మోడలింగ్లు కావచ్చు, ఆఖరికి ప్రాస్టిట్యూషన్ కూడా కావచ్చు, ఏదైనా సరే ఇటువంటి వాటిలోకి వెళ్ళే వాళ్ళకి ప్రధాన శత్రువు మీ మతం, కులం అవుతుంది. అందులో కూడా నువ్వు నేను అనం, ఎవడి ఇష్టం వాడు చేసుకుంటే చేసుకుంటాను కూడా. వాళ్ళ నాన్న అంటాడు, అమ్మా తప్పు,
అట్లా వేసుకెళ్ళకు, బొట్టు పెట్టుకో, అమ్మ చెప్తుంది బొట్టు పెట్టుకోవే, పద్ధతిగా వేసుకోవే, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు కాలేజీకి వేసుకెళ్తావా, అమ్మ చెప్తుంది, నాన్న కూడా కాదు అమ్మ చెప్తుంది. సో వీళ్ళకి ఏంటి, నా అందం అంతా అడవి కాసిన వెన్నెల అయిపోతుంది, నేను పెద్ద సూపర్ స్టార్ అయిపోతాను, వీళ్ళ మతం, వీళ్ళ ఆచారాలు, వీళ్ళ ఆలోచనలు ఇవన్నీ కూడా తుచ్చం, కన్జర్వేటివ్ అనుకున్నప్పుడు వీళ్ళకి కనిపించేది ఏంటి, కమ్యూనిస్ట్, ఫ్రీ, రోడ్లో ముద్దులు పెట్టుకోండి, బట్టలు పెట్టుకొని తిరుక్కోండి, ఏదైనా సరే మనిషి స్వేచ్ఛాజీవి అని చెప్పి ఎవడో చెప్తుంటే అవును ఇది కరెక్ట్, నాకు ఇదే కరెక్ట్ అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, దీని మీద ద్వేషం పెంచుకుంటారు. ద్వేషం పెంచుకొని దీని మీద ఇటువంటి మాటలని మాట్లాడుతున్నప్పుడు ఈ మతం గురించే మాట్లాడతారు. ఎవడన్నా కొట్టడానికి వస్తే నేను హిందూ అని అంటారు. నేను ఈవిడ గురించి చెప్పట్లా, బట్ మామూలుగా ఓవరాల్ సైకాలజీ, ఎవరికి ఈ మతం నచ్చదు అంటే ఎవరైతే స్వేచ్ఛ పేరుతో బట్టలు ఇప్పుకొని డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. నీ బట్టలు నీ ఇష్టం వచ్చిన వేసుకో, కానీ వాటితో 399 రూపాయలు 499 రూపాయలు సబ్స్క్రిప్షన్ పెట్టి యువతని చెడదారి పట్టిస్తూ ఈళ్ళు చెడిపోతూ డబ్బులు సంపాదించుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మతం అగ్నిస్టే కదా. హిందూ మతం చెప్పింది ఇట్లా చేయమని కాదు కదా, వాళ్ళ అమ్మ నాన్న చెప్పరు కదా. సో ఎవరు చెప్తారు ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చని, కమ్యూనిస్టులు. నీకు గుర్తుందో లేదో, అప్పుడెప్పుడో రోడ్లో ముద్దులు పెట్టుకుంటున్నారు, ఇట్లాంటివి ఏవో చేస్తున్నారు అని చెప్పి పోలీసులు ఏదో చేస్తే ఏ తప్పేంటి అని చెప్పి ఒక 10-15 మంది కపుల్స్ని ఏది సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ రోడ్డు మీద ఇచ్చి వాళ్ళు రోడ్డు మీద ముద్దులు పెట్టుకోవడాలు ఇటువంటి చేస్తారు. ఏం చేస్తారు, చేయండి, దమ్ముంటే చేయండి అని చెప్పి. సో వాళ్ళ మైండ్ సెట్ అదనమాట. మేబీ వాళ్ళకి వాళ్ళు రైట్ అవ్వచ్చు, మనకి మనం రైట్ అవ్వచ్చు. మీ దగ్గర పెట్టుకోండి, రుద్దడానికి ట్రై చేయకండి. ఇప్పుడు నీకు రాముడు నచ్చకపోతే నచ్చలేదు, సరే రామ భజన చేసేవాళ్ళు నచ్చకపోతే నచ్చలేదు, అది నీ మనసులోనే పెట్టుకో. ఆ విషయం ప్రజల మీద కక్కేవనుకో ఇప్పుడు వచ్చిన పరిస్థితి అవుతుంది, చెప్పులు చాట్లు ఎత్తుకుని వచ్చి కొడతారు. ఇప్పుడు ఇన్నాళ్ళు కామెంట్స్లో తిడుతున్నారు, రేపో ఎల్లుండి ఇంటికి వచ్చి కొడతారు. సార్, భారతదేశంలో ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని విదేశీయులు అనుసరిస్తుంటారు. ఇది మన నోటు మాట కదా, చాలా సాక్ష్యాధారాలు వీడియోలతో సహా ఉన్నాయి. ఈ దేశంలో పుట్టిన వాళ్ళు, ఈ ధర్మంలో పుట్టిన వాళ్ళు ఎందుకు రాముణ్ణి మన దేవుళ్ళని అనకూడని మాటలు అంటున్నారు? అదేవిధంగా ఇప్పుడు వాళ్ళకి అన్ని ధర్మాలు అన్ని మతాలు సమానమైనప్పుడు అన్ని వాటి పట్ల స్పందించకుండా ఒక హిందూ మతాన్ని టార్గెటెడ్గా స్పందిస్తున్నారా అనే వాదన కూడా సమాజంలో వినిపిస్తుంది సార్. ప్రకాష్ రాజ్ గారు అయితేను, అనసూయ గారు అయితే, వేరే ఎవరైతే ముఖ్యంగా సెలబ్రిటీలు ఎందుకు హిందూ ధర్మాన్ని ఈ విధంగా చేస్తున్నారు? వాళ్ళకి సడన్గా ఎన్లైట్మెంట్, నువ్వు నేను తుచ్చమానవులయ్యా, వాళ్ళు చాలా ఎవాల్వ్ అయిపోయారని వాళ్ళ ఫీలింగ్ అనమాట. వాళ్ళు చాలా మనకు తెలియని విషయాలన్నీ వాళ్ళకి తెలిసి, మీరందరూ పిచ్చోళ్ళరా, మొత్తం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. సో వాళ్ళ దృష్టి అది, వాళ్ళు అదే కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు, అదే తీసుకొచ్చి ఇక్కడ చేస్తారు. మన వాళ్ళు అమెరికాకి వెళ్ళి అక్కడ గుళ్ళు కట్టుకొని అక్కడ కూడా ఈ మతం వాళ్ళ పిల్లలకి చక్కగా బొట్టు పెట్టి వాళ్ళకి శ్లోకాలు నేర్పించి ఇవన్నీ కూడా ఎక్కడ ఇవన్నీ వెళ్ళిపోతుందో అని బాధలో వాళ్ళు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉంటూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ గాలి పీలుస్తూ ఈ ఏ మతంలో అయితే పుట్టిందో ఆ మతం వాళ్ళని తిడుతూ, ఎంత దారుణమైన విషయం అది. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషను. ఈ వీళ్ళే కాదు, ఎవరైతే ఒక దేవుణ్ణి, ఇప్పుడు దేవుడు అంటే నువ్వు దేవుడా నాకు అది ఇచ్చేంటి ఇది ఇచ్చేస్తాడా అని కూడా కాదు, ఒక గౌరవం, నమ్మకం కన్నా ముందు గౌరవం. మన ఎవరైనా మన ముత్తాతలు 6-7 వేల ఏళ్ల క్రితం ఆయన ఈ భూమి మీద నడిచాడు. మళ్ళీ అటువంటి వాళ్ళు లేరనే కదా ఆయన అంత గొప్పగా చెప్పుకుంటాం. ఆయన నడిచిన బాటలో మనం నడవలేకపోవచ్చు, కానీ ఆయన మొక్కరా బాబు, అంతలో కొంత వచ్చినా చాలు మనకి అనేది, అంతే కదా. అంత గొప్ప వ్యక్తి నామాన్ని ఎట్లా అనసూయ గారు ఎందుకు పాపులారిటీ కోసం చేస్తున్నారు? అది ఏంటి అసలు, ఎందుకు? మీకు మళ్ళీ చెప్తున్నా, ఇండిపెండెన్స్ డే వచ్చేటప్పుడు తీవ్రవాదులు భారతదేశంలో ఎలా అయితే అస్థిరత నెలకొల్పాలనుకుంటున్నారో, అలాగే కొంతమంది ఈ కమ్యూనిస్టులు లేకపోతే లెఫ్ట్ భావజాలము లేకపోతే ఏదో రకంగా బీజేపీ వ్యతిరేకులు ఎవరైనా సరే, బీజేపీ వ్యతిరేకులు అయితే ఆయనలు తిట్టండి, బీజేపీ పార్టీ విధానాలను తిట్టండి, లేకపోతే ప్రభుత్వ పాలసీలను వ్యతిరేకించండి. రాముని తిడితే బీజేపీ ఏరట్టు కాదు కదా. ఎట్లా స్వామి, ఇప్పుడు నేను ఒక రాము, సో బీజేపీ రాముడిని ఎత్తుకుండొచ్చు కాక, అంత మాత్రాన రాముడు బీజేపీ నెత్తిన మాత్రమే ఉన్నాడా, నీ నెత్తిన నా నెత్తిన కూడా ఉన్నాడు.
అవును. అందరి గుండెల్లో ఉన్నాడు రాముడు. అవును. సో అదేదో వాళ్ళని నొప్పించడానికి అన్నట్టుగా మీరు ఇటువంటివి పెట్టి మిగతా నాకు బీజేపీ అంటే నిజంగా పడదు బాయ్, బట్ నాకు రాముడు అంటే ఇష్టం, అయినా కూడా నాకు కోపం వస్తుంది కదా. అవును. రాముడు ఏం బీజేపీ దేవుడా? అందరి దేవుడు కదా, అందరికి కోపం వస్తుంది. రాముడనే కాదు, ఏ దేవుడినైనా సరే ఆ దేవుడిని పూజించేవాళ్ళని, దేవుడిని కూడా కాదు దేవుడిని పూజించేవాళ్ళని, వాళ్ళ సెంటిమెంట్స్ నువ్వు దెబ్బతీయకూడదు. అది ఆవిడనే కాదు, కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు సడన్గా గుర్తురాట్లా, వాళ్ళు అంటే హిందూ మతంలోనే ఉంటారు, హిందూ మతమే గొప్పది, క్రిస్టియానిటీ లేకపోతే ఇస్లాము ఇవన్నీ కూడా ఖరాబు, దాంట్లో అది ఉంది దీంట్లో ఇది ఉంది, మీ ఆయన ఇట్లా చేశాడు, ప్రవక్త ఇట్లా చేశాడు, ఇవన్నీ ఏవో మాట్లాడేది ఎందుకు? వాళ్ళు ఒక దేవుడిని గౌరవించుకుంటున్నారు, సాయిబాబా మీద పడతారు కొంతమంది. ఇప్పుడు నీకు నచ్చలేదు పూజించుకో, ఆయన నచ్చింది ఆయన ఎత్తున పెట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, ఎందుకు ఆయన అనాలి? ఒకళ్ళ గౌరవాన్ని నువ్వు గౌరవించు. భారతదేశం అదే కదా నేర్పించేది, టాలరెన్స్, సహనం. మన దేశంలో ఉన్న సహనం ఏ దేశంలో లేదు. కానీ ఇటువంటి వాళ్ళు చేసే చిల్లర పనుల వల్ల ఇది డిస్టర్బ్ అవుతుంది. ఏదైనా మత కలహాలు జరిగితే డేంజరస్ కదా. సో ఎవరి ఇష్టం వాళ్ళదయ్యా, ఎవరి ఇష్టదైవం అని వాళ్ళు కొలుచుకుంటారు. ఆ కొలుచుకునే వాళ్ళని మీరందరూ అసాల్టర్స్ అంటే అందరూ జై శ్రీరామ్ అనే వాళ్ళందరూ అసాల్టర్స్ గానే మాట్లాడింది ఆవిడ. తర్వాత మళ్ళీ నాలుగు ఖర్చుకొని ఎందుకు ఈ అబద్ధం అంటే ఎందుకంటే కొడతారు. ఇదివరకు ఇట్లా లేదు కదా, మారిన భారత్ని చూడండి. ఆవిడ ఎవరో ఉండేవాళ్ళు పాకిస్తాన్లో కూడా ఇస్లాంని క్రిటిసైజ్ చేస్తూ ఒక ఆవిడ ఇట్లాగే రాస్తే బంగ్లాదేశ్లో ఆవిడకి ఫత్వా వేసేసారు. అంటే ఆవిడ తల తీసుకొస్తే ఇంత ఇస్తామని చెప్పి. సో అలా ఉంటాయి అక్కడ చట్టాలు. ఇక్కడ ఏమున్నాయి? మొన్న మోడీ గారిని పొట్టు తిట్టారు, ఏవి చర్యలు? ఏదో ఒక ఎఫ్ఐఆర్ పెట్టేసి ఒక్కళ్ళైనా జైల్లో పెట్టారా కనీసం? ఆ ఉదాసీనత కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నాకు ఇక్కడ బీజేపీ మీద కూడా ఒక కోపం ఉంది. మీరు హిందూయిజంని గౌరవిస్తాం, రాముడు అంటే గౌరవం, ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా. సరే రామ మందిరం కట్టారు, హిందువులకు పెద్ద పీట వేస్తావు ఇదని చెప్పారు కదా. సరే అలాని వాళ్ళు వేరే మత వాళ్ళని తక్కువగా ఏం చోట్ల అందరికీ ఈక్వల్గా చేసినా కూడా హిందూ మతం యొక్క ఔన్నత్యం దాన్ని కాపాడడానికి నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ 399 రూపాయలకి 500 రూపాయలకి ఆడవాళ్ళు వాళ్ళ మానాలని కెమెరా ముందు పెట్టి డబ్బులు సంపాదించుకోవడం ఇటువంటి పనులు చేస్తుంటే, అంటే వాళ్ళు చదువుకోవాల్సిన అవసరం లేదు. నెలకు 10 లక్షలు వచ్చి పడుతున్నాయి అనుకో, కనీసం ఒక 5 లక్షలు వచ్చి పడినా కూడా ఎందుకు చదువుకోవాలి? నేను లాయర్గా ఎందుకు చేయాలి, ఇంజనీర్గా ఎందుకు చేయాలి, సైంటిస్ట్గా ఎందుకు చేయాలి, డాక్టర్గా ఎందుకు చేయాలి? ఇప్పుడు నీ దిక్కుమాలిన పాలసీ వాళ్ళు కదా ఈ ఆడవాళ్ళందరూ ఇట్లా తయారవుతున్నారు. రేపు కొన్నాళ్ళు పోతే ఏ ఆడపిల్ల చదువుకోవడానికి కూడా ముఖం చూపిస్తాం, మనకు ఒక కెమెరా ఉంటే చాలు మనం బతికేయచ్చు అనుకుంటారేమో. తప్పు కదా. సరైన మార్గంలో పెట్టాల్సింది ఎవరు? తండ్రి లాంటి ప్రభుత్వం కదా. నువ్వు ఏం చేస్తున్నావు? ఒక చట్టం చేసావా? ఇన్స్టాగ్రామ్ మీద కంట్రోల్ అయ్యేది నీకు. అదే ఇన్స్టాగ్రామ్లో నిన్ను పొట్టును తిట్టించారు కదా, అప్పుడు గుర్తొచ్చింది వీళ్ళకి కాస్త కంట్రోల్లో పెట్టాలి, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ మీద. అప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ మార్క్ జుకర్బర్గ్ వాడు వచ్చి సారీలు చెప్పడం, వాళ్ళు డబ్బులు ఇచ్చారు సార్ అందుకని మేము చేసాం సార్ ఆ నీట్ దాంట్లో, ఇవన్నీ వాళ్ళు చెప్పుకుని క్షమాపణలు అడిగారు. అంటే మన వరకు వస్తే మనం మాట్లాడతాం. ఇది కనిపించట్లేదా? ఎంతమంది ఆడకూతుళ్ళు అయ్యా, పెద్ద ఆయన నీ మనవరాళ్ళు ఆ వయసు ముక్కుపచ్చలాడిన వయసులో వాళ్ళు. ఈమె అనసూయ ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది, ఒక అమ్మాయి పాపం రాజు వెట్స్ రాంబాయ్ సినిమా అమ్మాయిని కూర్చోబెట్టుకొని, ఇట్లా వేసుకోకు, ఇట్లా వేసుకుంటే ఎవరు చూస్తాడు, ఇట్లా వేసుకోవాలి అట్లా వేసుకోవాలి. మగాళ్ళు అందరూ వెదలే, మగాళ్ళు అందరూ అంతే, మగాడు చేయెత్తాడంటే మగాడిదే తప్పు, ఆడదందే తప్పు ఉండదు అంటే ఒక ద్వేషాన్ని నూరు పోస్తున్నారు వీళ్ళు. ఇట్టు ఉండకూడదంట, చున్నీ వేసుకోకూడదంట, చున్నీ తీసేస్తే చప్పట్లు కొట్టాలంట, గర్ల్ ఫ్రెండ్ సినిమా, ఇవి నేర్పిస్తున్నారు. ఏది కంట్రోల్? ఏది నీ మతాన్ని కాపాడుకునే చర్యలు? ఏవి? ఓట్ల కోసం మాత్రమే వాడుతున్నారా? తీసుకురండి చట్టాలు గట్టిగా. ఇటువంటి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పట్టుకొచ్చారయ్యా, కులం పేరుతో ఎవరినైనా తిరిగితే వాళ్ళకి ఇన్నేళ్ళు సెక్షన్ పెట్టారు, బాగుంది. మరి కులం కన్నా మతం కన్నా అన్నిటికన్నా ఇన్ఫ్యాక్ట్ దేవుడి కన్నా అమ్మ కదా గొప్పది. అమ్మని తిట్టిన వాడికి శిక్ష ఏది? ఏమయ్యా, మిమ్మల్ని ప్రధానమంత్రి అమ్మనే పట్టుకొని తిట్టారు కదా, మిమ్మల్ని కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అన్నారు, ఇట్లా చాలామందిని అన్నారు కదా. ఏదో ఎఫ్ఐఆర్లు పెట్టి ఇది పెట్టి కాదు, మిమ్మల్ని కాదు, ఎవరమ్మైనా అమ్మే కదా. ఆ ఎస్సీ ఎస్టీ వాళ్ళని కులం పేరుతో దూషిస్తే ఎంత పెద్ద శిక్షో, అమ్మ పేరుతో దూషించిన వాళ్ళందరూ కూడా పెట్టండి లోపల.
ఆవిడ సృష్టి వర్మ అని ఒక ఆవిడ ఉంది, జానీ మాస్టర్ మీద పోక్సో కేసు పెట్టిన ఆవిడ గాంధీ నెహ్రూల్ని బాస్టర్డ్ తిట్టింది. ఎఫ్ఐఆర్ పెట్టారు, ఈ రోజు దాకా ఏమైందో కూడా తెలియదు విజయవాడలో. గాంధీ గారి తల్లి ఏం చేశారు చెప్పు? సరే గాంధీ గారి వల్ల నీకు ఏదో ప్రాబ్లం అయిందమ్మా, గాంధీ గారు పార్టీషన్ చేశారు, ఇండియా పాకిస్తాన్ విడిపోయింది, దాంట్లో 10 లక్షల మంది చచ్చిపోయారు, సరే ఫైన్, దానివల్ల నీకు బాధ కలిగింది, ఆయన తిట్టు. వాళ్ళ అమ్మ ఏం చేసింది? నెహ్రూ గారి అమ్మ ఏం చేసింది? మళ్ళీ వీళ్ళంతా మేము మహిళా హక్కులు కావాలి, హిందువుల హక్కులు కావాలి, నేను హిందువుని, మళ్ళీ హిందువులు తిడతా, నేను అమ్మాయిని కానీ అమ్మని తిడతా. మన ప్రభుత్వం వీళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోకపోతే, చర్యలు అంటే చట్టం తీసుకురావాలి. ఏం ఎస్సీ ఎస్టీ వాళ్ళని తిడితేనే తిట్టినట్ట, మిగతా వాళ్ళ అమ్మలు కదా, వాళ్ళ అమ్మలు తిడితే, మీ అమ్మని తిడితే మీకు కోపం వచ్చింది కదా సార్, పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిడితే ఆయన కోపం వచ్చింది కదా సార్, కేసులు అవుతున్నాయి కదా సార్, మిగతా వాళ్ళకి ఎందుకు లేదా ఆ ఫెసిలిటీ? మా అమ్మలు గారా? హిందూ మతాన్ని యొక్క సేక్రెడ్నెస్ ఎక్కడ కాపాడుతున్నారు? బట్టలు ఇప్పుకొని చూపించుకుంటూ డబ్బులు సంపాదించుకునే దుస్థితిలో ఉన్నారు కదా, ఏం కాపాడుతున్నారు మీరు దేశాన్ని? ఖచ్చితంగా నా ప్రశ్న మీకు ఇబ్బంది కలిగించవచ్చేమో, బట్ నేను అడిగేది ఇదే. మతం, దేవుడు ఇవన్నీ కూడా మీకు ఓట్ల కోసమే కాదు, జనం కోసం కూడా. ఈ మతంలో అమ్మాయిలు చెడిపోకూడదని మీరు అనుకుంటే మీరు చేసే చర్యలు ఏవి? సార్, కొంతమంది అంటే జనం మర్చిపోయారు అనుకున్నప్పుడు ఏదైనా ఒక సున్నితమైన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తారు, ఏ కోణంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారనే వాదన కూడా సమాజంలో వినిపిస్తుంది. నిజమేనా సార్ ఇది? ఏమో, నాకైతే ఇండిపెండెన్స్ డేకి సంబంధించి ఏదో ఒక రక్కస్ క్రియేట్ చేయాలి. ఇండిపెండెన్స్ డే రోజున జై శ్రీరామ్ అనేటోళ్ళని అందరినీ కూడా తిడితే అదొక రకమైన గిల్లినట్టు, అదొక రకమైన ఆనందం, సాడిస్టిక్ ప్లెజర్ అంటారు దాన్ని. గెలుక్కొని వాసన చూడడం అంటారు కదా, అంటే కొంతమందికి అలవాటు అయిపోతుంది, వాళ్ళని తిట్టిన, థూ అన్న, మొహాన్ని ఊసిన, నాకేం లేదు అనుకొని చెప్పి బయటికి ఏమో ఒక నవ్వుతూ ఫేస్ పెడతారు. అలా మొహం చూస్తేనే అర్థమైపోద్ది వాళ్ళు లోపల ఎంత కుంగిపోయి ఉన్నారు. ఎందుకు? సరే, నువ్వు సినిమాలు చేసుకుంటావో, లేకపోతే స్విమ్మింగ్ పూల్లో దూకి అర్ధనగ్నం స్టిల్స్ ఇచ్చి పెట్టుకుంటావో, నీ ఇష్టం, నిన్నెవడూ జడ్జి కూడా చేయరు. కానీ నువ్వు వచ్చి నీతులు చెప్పి, లేకపోతే దేవుడి భక్తుల్ని తిట్టడం అనేది చేస్తే ఎవరు ఊరుకోరు. నువ్వు హిందూ అయినంత మాత్రాన, లేకపోతే నువ్వు బ్రాహ్మణ అయినంత మాత్రాన యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్రిటిసైజ్ శ్రీరామ్ భక్తులు. సార్, అనసూయ గారు నేను హిందువుని అని చెప్పుకున్నారు కదా, చాలామంది ఏమన్నా నువ్వు హిందువు అయితే ఇన్ని సంవత్సరాలుగా, అంటే రీసెంట్గా ఒక 3-4 years నుంచి కూడా హిందువుల పైన దాడి జరుగుతున్నప్పుడు ఎందుకమ్మా నువ్వు శ్రీరాముని అన్నంత ఇదిగా అనలేదు నువ్వు అనేది వాదన వద్దు, అంత దూరం అక్కర్లా. రావణ్ అనేటోడు సనాతన ధర్మాన్ని, నువ్వు సనాతన ధర్మం ఫాలో అయ్యే హిందూ అయితే సరే బొట్టు కూడా పెట్టుకోవు నువ్వు, పోన్లే, వీళ్ళకి ఇది ఒక భావదారిద్ర్యం ఉంటుంది కదా. నువ్వు పెట్టుకున్నావా? నువ్వు బొట్టు పెట్టుకున్నావా? మగాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారా? మమ్మల్ని ఎందుకు అడుగుతారు? వీళ్ళు కొత్తగా హిందూయిజాన్ని మార్చి రాశారనమాట. ఇష్టమైన వాడు పెట్టుకుంటాడు, బట్ జనరల్గా బొట్టు ఎందుకు పెట్టుకోవాలో కాదు, ఎందుకు తీసేయాలో చెప్తారు. భర్త చనిపోయినప్పుడు మాత్రమే హిందూ స్త్రీ తీసేస్తుంది. నేను హిందూ అని చెప్పుకోకండి దయచేసి, హిందూయిజం ఫాలో అవుతూ ఇటువంటివి చేసేవాళ్ళు. చేసుకోండి, మీ బొట్టు పెట్టుకుంటారో లేకపోతే పంచె కట్టుకొని తిరుగుతారో మీ ఇష్టం. ఏదైనా సరే మీరు పాటించిన దాన్ని నేను అది అని చెప్పకండి. సనాతన ధర్మాన్ని అత్యంత నీచంగా ప్రైవేట్ పార్ట్స్తో కంపేర్ చేస్తూ చేసిన ఆ దరిద్రపు డాష్ గాడు రావణ్. ఆ రావణ్ చేసిన దాని మీద ఒక్క కామెంట్, ఇది తప్పు అని చెప్పి ఈ రోజు దాకా ఈవిడ చెప్పిందా? రావణ్ భక్తులు ఎవరు? ప్రకాష్ రాజ్, ఆయన సన్నిహిత్యం, అంటే ఆయనకి కొమ్ము కాసే బ్యాచ్. ఎటువంటి డౌట్ లేదు దాంట్లో. వీళ్ళందరికీ గ్రూపులు ఉంటాయి, వీళ్ళు మాట్లాడుకుంటుంటారు, కోఆర్డినేటెడ్ ఇదనమాట చక్కగా. సో ఎందుకు మాట్లాడలేదు? నువ్వు నిజంగా హిందూ అయితే సనాతన ధర్మాన్ని అలా అన్నప్పుడు నీకు రక్తం మరగాలి. దొంగ హిందూ అయితే అవ్వదు. లేదు, నువ్వు చేసుకున్న వృత్తికి హిందూ మతం అడ్డం అవుతుంది, నువ్వు మతం ద్వేషిగా మారావు, ఆ ద్వేషం ఇలా కక్కుతున్నావేమో. బొట్టేది ఫస్ట్, బొట్టేది అంత దారుణంగా తిట్టిన వాడి మీద ఒక్క కామెంట్ చేసావు వాళ్ళ దాకా, రావణ్ అనే వాడి మీద. పోనీ మీ దోస్తే కదా ప్రకాష్ రాజు, ఆయనతో
కలిసి పోటీలు చేయడము, రెగ్యులర్గా ఆయనతో ఫ్రెండ్లీగా ఉంటారు కదా. మరి ఆయన రావణ్కి కొమ్ము కాస్తున్నప్పుడు నువ్వేం చేసావు? కనీసం ప్రశ్నించావా ఆయన్ని? పోనీ ఇప్పటికైనా నిరూపించుకో, ఇప్పటికైనా నిరూపించుకో. హిందువు అన్నావు కదా, సనాతన ధర్మాన్ని క్రిటిసైజ్ చేసిన ఆ రావణ అనేవాడి గురించి ఒక్క మాట నువ్వు మాట్లాడావా? సరే, ఆ మాట అనకపోగా అయ్యయ్యో వాడి మీద ఉపా కేసులు పెట్టేశారు అంటే వాడిని రక్షించుకోవడానికి మీకు వచ్చేస్తారు మీరు, ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరూ కూడా. ఆ రావణ్ గారి మీద అనవసరమైన కేసులు పెట్టేశారు. సరే, ఆ కేసు తప్ప ఒప్ప అనే దాని గురించి తర్వాత మాట్లాడదాం. బట్ వాడు అంతకన్నా ముందు నువ్వు హిందూ అని చెప్పుకుంటున్నావు కదా, మరి వాడు ఆ హిందూయిజాన్ని క్రిటిసైజ్ చేసినప్పుడు ఎక్కడ నీ మాట? అదే వాడిని పట్టుకొని లోపలేసినప్పుడు వచ్చేస్తాం. అంటే నువ్వేంటి హిందువా, యాంటీ హిందువా? యాంటీ హిందూ రిమార్క్స్ చేసిన వాడిని సేవ్ చేయడానికి ప్రకాష్ రాజ్ వస్తారు, ఆయనకి భజన చేస్తూ మీరుంటారు. పోనీ నాకు అసలు ఆ విషయమే తెలియదు, నేను చూడలేదు న్యూస్ అనుకున్నా కూడా పర్లేదు, కానీ తెలియకపోవడం ఏం లేదు కదా. ఆ న్యూస్ తెలియకపోతే పోయింది. ఏది? ఈ రావణ్ అనేవాడు హిందూయిజంని అంత దారుణంగా మాట్లాడింది. కానీ తర్వాత ఉపా కేసు పెట్టిన తర్వాత అప్పుడు వచ్చావు కదా మాట్లాడడానికి. అయ్యో అది తప్పు, ఉపా కేసు ఎట్లా పెట్టేస్తారని చెప్పి దానికి నోర్లు వస్తాయి. అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది. సార్, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో, జస్ట్ ఫర్ ఆస్కింగ్ పేరుతో వీళ్ళందరూ కూడా హిందూ దేవుళ్ళనే టార్గెట్ చేస్తారా? హిందూ మతాన్ని టార్గెట్ చేసి హిందూ మతం అంతలే ఎట్లా అని చెప్తారా? వేరే ఏం కనిపించవా అనే వాదన కూడా వినిపిస్తుంది కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు సంపూర్ణ స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా అనే డౌట్ కూడా ఉంటుంది. ఆయన ప్రకాష్ రాజ్ గారు నేను అడుగుతున్నా, దయచేసి మీరు కాస్త మందు ఆపి 24 గంటలు మందులో ఉండి మాట్లాడుతున్నట్టు ఉంటుంది తప్ప, మందు ఆపి విచక్షణ తెచ్చుకోండి, వచ్చి మాట్లాడండి. తర్వాత యూ ఆస్క్, విల్ టెల్. ఎంతసేపు ఆ మధ్యమత్తులో పొల్లాడుతూ నోటికి వచ్చిన మాట్లాడుతూ ఆయన ఏదో పెద్ద ఇంటలెక్చువల్గా మనం చూడడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నుంచి బయటపడి మామూలుగా మాట్లాడండి. సార్, అనసూయ గారి మీద కేసు ఫైల్ అయింది కదా సార్, దీనిపైన మీ వాదన ఏంటి? అది నిలబడుతుందా? ఇది నిలబడుతుందో లేదో పక్కన పెట్టేస్తే అసలు నిజంగానే ఫైల్ ఏందంటారా? కర్మ రిటర్న్స్. ఓకే, ఎవడు చేసిన కర్మ వాడు అనుభవిస్తాడు. అది ఖచ్చితంగా హిందూ అయితే అది ఆవిడకి అర్థమవుతుంది. హిందూ కాకపోయినా వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు. ఎందుకంటే గతంలో కూడా, అంటే నేను రీసెంట్గా విన్నా, వినిపిస్తుంది. అంతకుముందు శ్రీరాముడి గురించి కామెంట్స్ చేసిన వాళ్ళందరికి కూడా కర్మ అని మీరు అన్నారు కాబట్టి గుర్తుకొస్తుంది. ఇప్పుడు కూడా వినిపిస్తుంది, శ్రీరాముడి గురించి కామెంట్ చేసిన వాళ్ళు కూడా జరగాల్సిన శాస్తి జరిగింది అనే విధంగా కూడా వాదన వినిపిస్తుంది. శ్రీరాముడి మీద కామెంట్లు చేసిన వాళ్ళు, ఆయన మీద కామెంట్ చేసిన వాళ్ళకి జరగాల్సింది జరుగుతుంది. అలాంటి మహిమలు ఉన్నాయో లేదో అవన్నీ నేను గౌరవిస్తాను. ఆయన నా ముత్తాతగా నేను చూస్తాను. మా ఇంట్లో మా ముత్తాత పటం ఉంటుంది. ఆయనకి దండం పెడితే నాకేం వచ్చేది, ఆయన ఏమి ఇచ్చాడు నాకు. ఆయనకు గౌరవం నాకు. అలాగే నాకు రాముడు కూడా, ఆయన పటం చూస్తే నాకు అదే గౌరవం. ఆయన నాకు ఏది ఇస్తాడనో ఇంకోటి. ఇప్పుడు ఆయన ఏదన్నా అంటే నాకు కోపం వస్తుంది. ఆయన ఏదో ఒకటి చేస్తాడని కాదు, ఆయన ఏమన్నా చేయొచ్చు చేయకపోవచ్చు, నేను చేస్తా, నాకు మండుతుంది. జస్ట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు నా తల్లిని, నా దేశాన్ని, నా దేవుణ్ణి ఎవరన్నా అన్నా కూడా నాకు ఖచ్చితంగా కోపం వస్తుంది. దాంట్లో దేశాన్ని అన్నాడు కదా, దేశమే చూసుకుంటుంది వీళ్ళది, దేవుడిని అన్నాడు కదా, దేవుడినే చూసుకుంటుంది అనేదాకా నేను ఆగను. దేవుడు చూసుకుంటాడా లేదా నాకు తెలియదు, కానీ నాకు రక్తం మరుగుతుంది.